హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మనకి పంపించిన వారి పేరు ప్రమోద్. ఇది స్టోరీ అనేదానికన్నా నిజం అని చెప్పడం చాలా గొప్పతనం. ఎందుకంటే ప్రమోద్ లైఫ్లో జరిగిన నిజమైన సంఘటన. ప్రమోద్ బాగా చదువుకుంటూ ఉండేవాడు. చదువుకుంటున్నప్పుడు తనని ఒక అమ్మాయి లవ్ చేసింది. తన పేరు నిఖిత. లవ్ చేసిన తర్వాత ప్రమోద్, నిఖిత ఇద్దరు ఎప్పుడు పార్కులు, బీచ్లు అంటూ సినిమాలు, లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సడన్గా ఒకరోజు ప్రమోద్ వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ కాలేజీకి వచ్చేటప్పటికి అదే టైంలో నిఖిత కూడా చనిపోయింది. ప్రమోద్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సరే అనుకుంటూ చదువుకుంటున్న ప్రమోద్కి ఒకరోజు నిఖిత తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ప్రమోద్ ఎంత చేసినా అవి పోవడం లేదు. సరే అనుకుంటూ ప్రమోద్ మళ్ళీ బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉన్నాడు. ఎవరో హాల్లో పిలుస్తున్నట్టు అనిపించింది. సరే ఎవరబ్బా అని చెప్పి ప్రమోద్ హాల్లోకి వెళ్ళి అదొక బ్యాచిలర్ రూమ్ కావడంతో హాల్లో ఎవ్వరూ లేరు. సరే అని చెప్పి డోర్ తీసినా ఎవ్వరూ లేరు. ఎవరు? ప్రమోద్ అని పిలుస్తూ ఉన్నారు. ఎంత చూసినా కూడా ఎవ్వరూ కనపడడం లేదు. సరే అని ప్రమోద్ మెల్లగా ఇంట్లోకి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రమోద్కి నిఖిత చనిపోయిన విషయం గుర్తుకొచ్చింది. ఒకవేళ నిఖిత అయి ఉంటుందా, దెయ్యమై ఇలా తనని పిలుస్తుందా అని అనుకొని ప్రమోద్ మళ్ళీ డోర్ వైపు వెళ్ళాడు. ఎవ్వరూ లేరు. సరే అని చెప్పి ప్రమోద్ తన పాటికి తను చదువుకుంటూ అనుకోకుండా మిర్రర్లో చూస్తే మిర్రర్లో ఆ అద్దంలో నిఖిత కనపడింది. ప్రమోద్కి చెమటలు పట్టాయి. వెంటనే లైట్ ఆన్ చేశాడు. మళ్ళీ చూస్తే నిఖిత కనపడలేదు. ఒక్క సెకండ్గా ప్రమోద్కి గుండాగినంత పని అయింది. ఇది నిజమైన సంఘటన ఫ్రెండ్స్. ఈ స్టోరీ మనకు పంపించిన వారి పేరు ప్రమోద్.